ఎందుకంటే మహిళలు సమాజం ఎప్పుడు బాగుపడుతుంటే ఆ సమాజంలో మహిళల గౌరవం పెరిగినప్పుడు చట్టాల్లో కాదు, డబ్బులతో కాదు, అది మన ఇంట్లో మొదలవుతుంది అని నేను బలంగా బాల్యాంతలో కూడా అహర్నిశలు నేను చెప్పాను. సరే బలంగా నమ్ముతున్నా అమ్మా. ఒక విద్యాశాఖ మంత్రిగా 1వ తారీఖు 2వ తారీఖు టెక్స్ట్ బుక్లు నేను చూశాను. ఇంటి పనులన్నీ ఆడవాళ్ళే చేస్తున్నారు. నాకు బ్రహ్మణికి చిన్న వయసులో పెళ్లి అవుతుంది. నా వయసు అప్పుడు 24, చిన్న వయసులో పెళ్లి. అమెరికా వెళ్ళా చదువుకునేదాన్ని. ఇంటి పనులు సమానంగా ఇద్దరు చేసేవాళ్ళు. అది ఇద్దరు సమానంగా చేశాను. నేను మనం టెక్స్ట్ బుక్ చూసిన తర్వాత కంపల్సరీగా ఇంటి పనులు ఫోటోల్లో సగం మగవాళ్ళు సగం మహిళలు చేసేట్టుగా చేశాను. ఫోటోలు మార్చు అంటే సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో టెక్స్ట్ బుక్ లో రావాలి, ఇంట్లో మన వాడే భాషలో రావాలి. మనం వేసే ప్రతి అడుగు ఆ దిశగా నడవాలి లక్ష్యంతో. ఈ తల్లింటి వందనం అనేది తప్పులు మాత్రమే కాదు. ఎందుకంటే బాధ్యతగా మీరు సమాజాన్ని మోసం ముందలు తీసుకెళ్తున్నారు. అమ్మ ఈ రోజు నేను ఇంత తిరగలుగుతున్నాను. నేను పాదయాత్ర చేశాను. పాదయాత్ర చేసిన రాజకీయ ప్రజల్లో కూడా నేను ఇంత చేయగలుగుతున్నాను. దానికి కారణం ఇంట్లో బాబు దేవాసి రమణి సహకారం లేకపోతే నేను ఇంత సేవ చేయలేదు. మా అమ్మ త్యాగాలు చేసింది కాబట్టి భారతదేశ చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 94% సీట్లు మీరు గెలిపించారు, మమ్మల్ని గెలిపించారు. మొన్న జరిగిన సమావేశంలో చెప్పారు, ఇది తెలుగుదేశం పార్టీ విజయము, జనసేన పార్టీ విజయము, భారతీయ జనతా పార్టీ విజయం కాదు, ఇది ప్రజల విజయం. అరాచకాలు చూశాం. అరాచకాలు నేను బాధితుడినే తల్లి. 23 కేసులు పెట్టారు మన పైన. SC ST అట్రాసిటీస్ కేసు పెట్టారు తల్లి. ఇంతకు మర్డర్ కేసు కూడా నా పైన పెట్టారు. పాపం రవణ్ని ఎంత ఇబ్బంది పెట్టారు మీరు చూశారు కదా. 54 రోజులు జైలుకు పంపించారు. పాపం చీమను కూడా ఏం చేయలేడు ఈయన. అలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టారు. మర్డర్ కేసు పెట్టి ఇబ్బంది పెట్టారు. అంటే లక్ష సాధింపు కోసం పనిచేసేదనుకున్నాం. మీ దగ్గరకు ఉండాలనే ఆశతో ఉన్నాం. మీ మనసు గెలుచుకోవాలనేది మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆర్ఎన్ఎస్ఎల్ మీ గురించే బాబు గారు ఆలోచిస్తున్నారు, మన పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. ఇలా పెట్టుబడులు తీసుకురావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు ఎంత కల్పించాలా, ఏకైక లక్ష్యంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మళ్ళీ మెగా టీఎస్సీ ఇచ్చాం, ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేదానికి. తల్లికి వందనం మీ అకౌంట్ లో డబ్బులు వేసినాం, ఆనాడే చేసినాం. చెప్పాం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల అకౌంట్ లో డబ్బులు వేస్తానన్నా హామీ అమ్మ. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుంది. దీపం పథకం ద్వారా ఇప్పటికి 2 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేశాం. కానీ ఈసారి మీ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ సిలిండర్ తీసుకున్నా తీసుకోపోయినా నేరుగా మీ అకౌంట్ లో ఆ సబ్సిడీ జమ చేయాల్సిన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఆ డబ్బులు మీ అకౌంట్ లో కూడా వేస్తాం సార్. గడిచిన సంవత్సరంలో రోడ్ల పైన ఉన్న గుండలు కూర్చాం. అదేవిధంగా పెద్ద ఎత్తున మన ప్రాంతానికి ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి తల్లి. అందుకే సుపరిపాలనలో తొలి అడుగే వేసాం.
పని చేస్తాం, అందుబాటులో ఉంటాం. అహర్నిశలు కష్టపడి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని సుపరిపాలన అంటే అందరూ ప్రశాంతంగా ఉండాలా, హాయిగా ఉండాలా. అందుకని ఎవడో వచ్చి మా గోడ బాగొడతాడు, మా ఇంటి భూమి పత్రాలు పట్టుకెళ్ళిపోతాడు, అలాంటి వాతావరణం కూటమి ప్రభుత్వంలో ఉండదు. ప్రశాంతంగా పట్టుకున్న లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం ఉందని ఈ సభాముఖం అందరూ తెలుపుకుంటూ తల్లి మళ్ళీ కోరుతున్నాం అని మీరు క్షమించాలి. ఎందుకంటే పొద్దునే కొల్లన్న మిమ్మల్ని లేపుకొని అందరు రాండి అని ఆహ్వానించారు. ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు, అని ఆశీర్వదించినందుకు నిరంతరం మీకు రుణపడి ఇప్పుడు అడుగుతారు తల్లి ఇబ్బంది పడ్డాడు సో అమ్మ మీకు రుణపడి ఉంటారు. ఎందుకంటే ఆగ్రా మీటింగ్ ఉంటే మాట్లాడి మంచిది ఆ స్వీట్ ఉండాలి కుర్రబెచ్చ. సో అమ్మ తల్లి మీకు రుణపడి ఉంటా, పని చేసినాక వచ్చా మీటింగ్ లో మారుతా. అదే వాడు గుండెపోటు వచ్చింది, వాడు మహారాష్ట్రకి ఆపరేషన్ చేయించుకున్నాడు, ఇంకేనా కావాలా కంగారు కూడా ఆడతాం మీటింగ్ లో. అందరూ తల్లితో పాటు అమ్మా తల్లికి తల్లిని ప్రతి మహిళల్ని గౌరవించాలి. మా గతంలో చూసాం మహిళలకి కించపరిచే విధంగా ఎలా మాట్లాడారు, కానీ కూటమి ప్రభుత్వాలు జరుగుతారు. ఇప్పుడు జూలై 5వ తారీఖు నాడు పేరెంట్ టీచర్ మీటింగ్ పెడుతున్నాం తల్లి విద్యాశాఖ నుంచి. అంటే తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసి మాట్లాడుకుని మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎలా చదవాలని దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఆ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా తల్లిని గౌరవించాలా, మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనేది మా విధానం. మహిళల్ని, తల్లిని అన్నిసార్లు గౌరవించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ విధానాన్ని కేవలం మాటల్లో కాదు డబ్బులిస్తున్నాం. తల్లి సమాజంలో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి. ఎందుకంటే కొన్ని పదాలు వాడతాం, గాజులు తోడుకునేవారు కరెక్ట్గా, చీర కట్టుకునేవారు కరెక్ట్గా, అమ్మాయిలాగా ఏడవద్దని చెప్తాం.